హనుమంతుడి పుట్టుక ఒక యాదృచ్ఛికం కాదు, అది ఒక దైవ ప్రణాళిక. త్రేతాయుగంలో రావణుడి ఆగడాలు మితిమీరినప్పుడు అతడిని అంతం చేయడానికి విష్ణుమూర్తి రాముడిగా జన్మించాలని నిర్ణయించుకున్నాడు. మరి రాముడికి తోడుగా ఉండటానికి శివుడేం చేశాడు? అంజనాదేవి పూర్వజన్మలో పుంజికస్థల అనే అప్సరస ఒక ఋషి శాపం వల్ల వానర రూపం దాల్చింది. ఆమె తన శాప విముక్తి కోసం, సంతానం కోసం ఋష్యముఖ పర్వతాలపై ఘోర తపస్సు చేస్తోంది. సరిగ్గా అదే సమయంలో అయోధ్యలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తున్నారు. యాగపురుషుడిచ్చిన దివ్య పాయసాన్ని రాణులకు పంచుతుండగా ఒక గద్ద ఆ పాయస భాగంలో కొంత ఎత్తుకెళ్లిపోయింది. అది అంజనాదేవి తపస్సు చేస్తున్న చోట వదిలేసింది. వాయుదేవుడు ఆ పాయసాన్ని అంజన దోసిలిలోకి చేర్చాడు. శివుని అంశతో, వాయువు ప్రేరణతో జన్మించిన ఆ శిశువే మన కేసరి నందనుడు. అందుకే ఆయన్ని వాయుపుత్రుడు అంటారు. అంటే హనుమంతుడిలో శివుని శక్తి, వాయువు వేగం.